ఆదూరు బౌద్ధ స్తూపం. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం ఆదూరు గ్రామంలో ఉంది. అంటే మా ఊరిలో ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ అయిన 3 బౌద్ధ స్తూపాలలో ఒకటి ఆదూరులో ఉంది. ఈ బౌద్ధ స్తూపానికి 2400 సంవత్సరాలు. ఈ బౌద్ధ స్తూపం గురించి లోకల్‌గా ఏం చెప్తారంటే, ఈ స్థలం మురసళ్ళ బాపన్న గారిది అని. 1940లో ఈ స్థలంలో ఏదో కన్‌స్ట్రక్షన్ కోసం తవ్వకాలు జరిపితే ఈ బౌద్ధ స్తూపం బయటపడింది. వెంటనే ఇంకా లోకల్‌గా ఉండే వాళ్ళందరూ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కి తెలియజేస్తే, వాళ్ళు ఇంకొక 6 మంత్స్ దీంట్లో తవ్వకాలు జరిపితే ఇది అశోకుని కాలం నాటిదని, దీంట్లో అశోకుడి నాణాలు, అస్థిపంజరాలున్నాయని వాళ్ళు చెప్పారని. ఈ బౌద్ధ స్తూపం బయటకు పడకముందైతే ఈ స్థలాన్ని దూబరాజు బాబు దిబ్బ అని పిలిచేవారంట. ఈ బౌద్ధ స్తూపం ఉన్న ఏరియాలోనే బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉండేవాడని. వరదకి అవి కిందకి దిగిపోయి ఇదొక స్తూపంలా అయిపోయిందని లోకల్‌గా చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో వనభోజనాలు చేయడానికి ఎక్కువ మందికి ఇక్కడ వస్తూ, వెళ్తూ ఉంటారని. అశోకుని కుమార్తె అయిన సంఘమిత్ర ఓడలో ఇక్కడికి వచ్చి దీనిని స్థాపించారని ఇక్కడ లోకల్‌గా చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే 23వ తారీఖున బుద్ధ పూర్ణిమ సందర్భంగా బౌద్ధ సన్యాసులందరూ కూడా ఇక్కడికొచ్చి పూజలు చేసి, వనభోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద వృక్షాల కిందే కూర్చుని బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉండేవాడని చెప్తూ ఉంటారు. అంతే ఇంకా. నేను తెలుసుకున్నది, నాకు తెలిసింది కూడా. ఇక్కడికి చాలా మంది కూడా వాకింగ్ చేయడానికొస్తున్నారు. ఇక్కడుండే పెద్ద పెద్ద చెట్ల మీద చాలా పేర్లున్నాయి. అంటే ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తుగా దీనిపైన పేర్లు రాసుకున్నారనమాట. మాకు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ గార్డ్‌గా వర్క్ చేస్తున్న ఈ తాతయ్య గారు చెప్పారు. మేమంతా కూడా ఇంక చాలా సేపు అక్కడే ఉండిపోయాం. అదంతా తిరుగుతూ, చూస్తూ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. అంతే ఇంక ఈ వీడియో. బుద్ధుడి గురించి ఇంకా మీకేమైనా విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.